జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది ఐటీ టీం సభ్యులు కొలవ ప్రసాద్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడికి ఇటీవల నమోదు చేసిన 8,884 జనసేన పార్టీ సభ్యత్వ కార్డుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి పార్టీ క్రియాశీలక వాలంటీర్ల ద్వారా కార్డులు పంపిణీ చేస్తామని అన్నారు. దేశ రాజకీయ పార్టీల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కార్యకర్తల కుటుంబాలకు భరోసా అందించేందుకు నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన తెలిపారు. క్రియాశీలక సభ్యత్వంతో కార్యకర్తలకు వారి కుటుంబాలకు భరోసా ఉంటాయని అన్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు వారి కుటుంబాలకు అండగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ సరికొత్తగా ఆలోచించి ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టారని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వాలు మరిన్ని చేసి పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక వాలంటీర్లు, జనసేన పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జరిగినటువంటి క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించి ఐడెంటిటీ కార్డ్స్ అంటే లేట్ అయింది అంటే ఎవరో వాలంటరీ విలేజ్గా డివైడ్ చేసి అన్ని టైం పట్టింది. మరి ఈ రోజున ఐటీ టీం పార్టీ ఆఫీస్ నుంచి ఐటీ టీం కూడా వచ్చున్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో మరి యొక్క ఐడెంటిటీ కార్డ్స్ అన్ని కూడా వాలంటీర్స్ ఎవరెవరు చేశారు వారికి ఆ కార్డ్స్ ఇచ్చి ఎవరైతే క్రియాశీలక సభ్యులుగా జనసేన కుటుంబంలో జరిగినటువంటి వారికి ఆ వాలంటీర్ ద్వారా ఈ యొక్క కార్డులు అందించి మరి భవిష్యత్తులో పార్టీ యొక్క బలోపేతానికి రాబోయే రోజుల్లో మళ్ళీ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి పార్టీ ఇచ్చినటువంటి డేట్ నుంచి మళ్ళీ ప్రారంభించవలసి వస్తుంది. ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పార్టీ కార్యకర్తల కోసం ఆలోచించినటువంటి పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. ఎవరైనా ప్రమాదం చేస్తూ ఏదైనా జరిగినప్పుడు, మరణించినప్పుడు, అంగవైకల్యం చెందినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండాలన్నటువంటి ఆలోచనతో మాత్రమే ఈ యొక్క బీమా కార్యక్రమాన్ని ప్రారంభించింది. తర్వాత అనేక పార్టీలు ఆ వైపుగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ రోజున జనసేన పార్టీ దాదాపు 67 మంది క్రియాశీల వాలంటీర్లుగా పనిచేశారు. వారి యొక్క సమయాన్ని అన్ని వెచ్చించి మరి ప్రజలను మోటివేట్ చేసి జనసేన పార్టీపై ఉన్నటువంటి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు, పార్టీకి పనిచేయాలనుకున్నటువంటి వారిని సమీకరించి పార్టీలో క్రియాశీల సభ్యత్వం వారిని నమోదు చేసి దాదాపు 7,584 మందిని ఏలూరు నియోజకవర్గంలో మరి పార్టీ సభ్యులుగా, కుటుంబ సభ్యులుగా నమోదు చేసుకోవడం జరిగింది. ఒక 5 ఎక్కువగా మొత్తం సర్వేలో వచ్చినటువంటిది మరి చూసాం. ఆ రకంగా రాబోయేటువంటి రోజుల్లో మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రంలో సొంతంగా అధికారాన్ని ఏర్పాటు చేసుకునే వైపుగా మనం అందరం కూడా పనిచేయాలని తెలియజేస్తూ ముగిస్తాం.